జబర్దస్త్ నుంచి సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జబర్దస్త్ నుంచి నేను ఎవరు అనుకుంటా అంటే రోజాకి వస్తుందేమో అనుకుంటున్నా. సో చెప్పలేము, రోజాక్క రావచ్చు అనుకుంటా. ఎందుకంటే ఆమెకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో రోజాక్కని పెడితే బాగుంటుంది, బాగా ఆడుతుంది, దుమ్ములు వేసిపోతుంది. రోజాక్కని పెడితే మామూలుగా ఉండదు అని నేను అనుకుంటున్నా. సో ఆమెను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లా అయినా కావచ్చు, రెండిట్లో ఏదో కావచ్చు. కంటెస్టెంట్ గా రావాలనుకుంటున్నారు ఒకవేళ? ఇక చెప్పలేము, ఇక ఎట్లీస్ట్ అట్లా ఆడుతుంది ఆమె గిట్ట. సో ఆమె వస్తే బాగుండదు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే జబర్దస్త్లో ఉండేవారు ఎస్పెషల్గా చెప్తున్నా, మన ఎవరు మన పేరు ఏం పేరు, సుడిగాలి సుధీర్ వస్తే బిగ్ బాస్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అన్న సుడిగాలి సుధీర్ అన్న కప్పు కొడతాడు, 100% చెప్తున్నా. కప్పు అయితే కొడతాడు. అన్నని పెట్టండి, సుడిగాలి సుధీర్ అన్నని పెట్టండి. ఈసారి కప్పు మాత్రం కొట్టకపోతే చూడు పక్కా కొడతాడు 100%. అదైతే చెప్తున్నా నేను. నాకు నచ్చలేదు అన్నాను. ఆ పేరు ఎత్తినందుకు నేను అప్సెట్ అయినా. నాకు నచ్చలేదు. ఆయన వచ్చిన గిట్ట వేస్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇక ఆడే వాళ్ళ గురించి చెప్పాలి కానీ ఆడవాళ్ళ గురించి చెప్పొద్దు అంటున్నా. ఎందుకంటే ఆయన ఆడతాడు, ఎవరు మన అన్న ఆడతాడు, సుడిగాలి సుధీర్ అన్న ఆడతాడు, గట్టిగా ఆడతాడు. కసి ఉంది, కప్పు కొట్టాలరా అనే కసి ఉంది ఆయనకు. ఆయన కొడతాడు. అట్లాంటి వాళ్ళని పెట్టండి. ఎస్పెషల్గా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇమ్రాన్ అన్నని ఖచ్చితంగా మీరు పెట్టండి. యూట్యూబర్ పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నని మీరు తీసుకురావాలి. బిగ్ బాస్లో కప్పు కొడతాడు, అన్నని పెట్టండి. కింద మీనా ఊపు అన్న తోపు అని చెప్తున్నా. ఏది ఫేక్ టాపిక్ వచ్చింది, వాళ్ళు వస్తున్నారంట, వీళ్ళు వస్తున్నారంట, అది ఇది అన్నారు. సో అదంతా ఫేకు. ఇప్పుడు రియాలిటీగా ఎవరు వస్తున్నారో ఇంకా తెలియలేదు. నేను రావాలనుకుంటున్నా ఎవరంటే పర్షాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ ప్లస్ యూట్యూబర్. ఆ అన్న వస్తే చాలా మంచి వ్యక్తి. అన్న పేద ప్రజలకు మంచి చేసిండు, ఎంతోమందికి సేవ చేసిండు. ఇమ్రాన్ బాయ్ వస్తే మంచిగా ఉంటుంది నేనని అనుకుంటున్నా. పర్షాన్ బాయ్స్ ఛానల్ అన్న వస్తే, ఇమ్రాన్ అన్న వస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. ఇంతకుముందు గిట్ట ట్రై చేసిండు ఇమ్రాన్ అన్న, సరే రాలేదని ఏం బాధపడలేదు, కొద్దిగా బాధపడ్డాడు. తర్వాత నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నాడు. సో ఇమ్రాన్ అన్నని పెట్టండి, మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. కింద మీనా ఊపు ఇమ్రాన్ అన్న తోపు అని చెప్తున్నా. ఆయనను పెట్టండి, మంచిగా గేమ్ ఆడతాడు. చాలా వ్యక్తి, తెలిసిన వ్యక్తి, చాలా ఓపిక ఉంటుంది ఆయనకు. ఎంతోమందికి సేవ చేసిండు. ఒక ముస్లిం వ్యక్తి అయినా గిట్ట ఏవి మత కులాలు పెట్టుకోకుండా ఆయన ముందుకు వెళ్తుండు. ఎంతో మంచి సేవ చేసిండు. ఆయన మనకే చేసిండు, ఎస్పెషల్గా హిందువులకు సేవ చేసిండు. ఆయన ముస్లింలకు ఎవరికి సేవ చేయలే. ఆయన మన దగ్గరకు వస్తాడు, మన గణపతి కాడికి వచ్చి పూజ చేస్తాడు, చందా ఇస్తాడు, తింటాడు. అట్లాంటి ఆయనని ఆదరించండి. మంచిగా ఆయన మంచిగా గేమ్ ఆడతాడు. ఈసారి ఇమ్రాన్ అన్న ఉంటే కప్పు కొట్టు వస్తాడు. ఇమ్రాన్ అన్న మీరు రాసి పెట్టుకోండి. ఇమ్రాన్ అన్నని బిగ్ బాస్లో పెడితే ఈసారి అయితే ఇమ్రాన్ అన్న బిగ్ బాస్లో కప్పు కొట్టబోతుండే, అది రాసి పెట్టుకోండి. సో అది ఓకే బ్రదర్. కామన్ మ్యాన్ గా ఈసారి ఎవరు వెళ్తే బాగుంటారు అనుకుంటున్నారు? కామన్ మ్యాన్ గా ఇమ్రాన్ అన్న వెళ్ళాలి. కుమారి ఆంటీ వెళ్ళే అవకాశం ఉంది. కుమారి ఆంటీ ఎందుకన్నా, దేనికన్నా కుమారి ఆంటీ ఎక్కడుండే అన్న? ఒక వీడియో, ఆ వీడియో వల్ల వైరల్ అయింది కదా. వైరల్ అయిన ఆంటీని, కుమారి ఆంటీని ఏదైతే కంటెంట్ వైరల్ చేసిండో ఆయన, ఆ యూట్యూబర్ వెళ్ళి అడిగితే నిన్ను గుర్తుపట్టావమ్మా, నేను నిన్ను ఈ వీడియో తీసి నిన్ను వైరల్ చేసింది నేనే అమ్మా అంటే, ఎవరు బాబు అన్నది. ఆమె నాన్న మనకు కావాల్సింది కుమారి ఆంటీ, ఆమె నాన్న కావాల్సింది మీ యూట్యూబర్లే కదా. వెళ్ళి కంటెంట్ తీసి మీరు ఆ 2 లివర్లు ఎక్స్ట్రా అని ఆ కంటెంట్ని వైరల్ చేసి ఆమెను అక్కడ స్థాయికి తీసుకెళ్తే, మీరు మన ఏది సీరియల్లో గీట పెడితే మీరు అట్లాంటి ఆమెను కావాలనుకుంటారా అన్న? ఇక్కడ యూట్యూబర్లు ఎంతో కష్టపడి ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని గుర్తించకుండా కుమారి ఆంటీ కావాలన్న. ఎవరికి కావాలన్నా కుమారి ఆంటీ? నాకు అర్థం కాదు. ఓకే బ్రదర్, ఈసారి బర్రె లెక్క కూడా వచ్చే అవకాశం ఉంది. బర్రె లెక్కని పెట్టండి, మంచిది అంటున్నా. ఆమెను పెట్టండి, అట్లాంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి జాబ్ దొరకక నానా యుద్ధాలు పడుతున్నారు, వాళ్ళని జైల్లో గీట పెట్టడం జరిగింది మొన్న. అట్లాంటి వాళ్ళని పెట్టండి బ్రదర్, అట్లాంటి వాళ్ళని పెట్టండి అంటున్నా నేను.